హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రవ్వ గారెలు ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను. అలాగే పల్లీల చట్నీ కూడా చూపించిపోతున్నాను ఈ వీడియోలోనే. ఫుల్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. రవ్వ గారెలు టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. చాలా అంటే చాలా బాగున్నాయి. మా బుజ్జి బుడంకాయలు చూస్తున్నారు నా వైపు. ఎందుకు మమ్మీ అలా ఊరిస్తున్నావు అని అంటున్నారు. ఇక ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికోసం ఒక బౌల్ తీసుకొని, ఉప్మా రవ్వ అందరికీ తెలుసు కదా, దీన్ని బొంబాయి రవ్వ అని కూడా అంటారు. దీన్ని ఒక కప్పు తీసుకున్నాను. అదే కప్పుతో కప్పు పెరుగు కూడా తీసుకున్నాను. ఇవి రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. మామూలుగా అయితే నాకు ఒక కప్పు రవ్వకి ఒక కప్పు పెరుగు పట్టింది. ఒకవేళ మీకు పెరుగు కొంచెం పల్చగా ఉన్నట్లయితే మీరు సరిపడా చూసుకుని కలుపుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇంత గట్టిగా అయితే మనకి పిండి ఉండాలి. దీన్ని ఒక అరగంట గంట సేపు నానబెట్టేసుకున్నాను. మనకి ఇంట్లో ఎటువంటి పిండ్లు లేనప్పుడు ఇలా తేలిగ్గా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు అయితే మనం ముందుగా ఒక అరగంట నానబెట్టుకున్నట్లయితే సరిపోతుంది కాబట్టి అప్పటికప్పుడు ఇలా బ్రేక్ఫాస్ట్ కింద చేసుకోవచ్చు. అలాగే సాయంత్రం స్నాక్స్గైనా పిల్లలకి చేసి పెట్టవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్టు, అలాగే కొంచెం అంటే కొంచెం వంట సోడా, దీన్ని చూసుకుని వేసుకోండి. ఇంట్లో చేసేటప్పుడు తగ్గించి వేసుకోవటం బెటరు. అలాగే సన్నగా తరుక్కున్న అల్లము, కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి బాగా కలుపుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం లావు సైజులో ఉంటాయి కాబట్టి ఉల్లిపాయ ముక్కల్ని ఇలా ముందుగా మెదుపుకొని ఈ పిండిలో కలిపేసుకుందాము. ఈ ఉల్లిపాయ ముక్కలు సాల్టు వేసేసరికి కొంచెం పిండి పలచనవుతుంది, అయినా సరే మనకి సరిపోతుందన్నమాట. ఇదంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు మనం చట్నీకి కూడా రెడీ చేసుకుందాం. దీనిని పక్కన పెట్టుకొని ముందుగా మిక్సీ బౌల్ తీసుకొని ఒక అరచిప్ప నేను కొబ్బరిని తీసుకొని ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. పచ్చి కొబ్బరినే వేసుకోవాలండి. అలాగే 2 గుప్పెళ్ళు పల్లీలు కూడా తీసుకొని వేయించుకొని కొంచెం సగం పట్టు తీసేసి ఉంచుకున్నాను. వీటిని కూడా మిక్సీ బౌల్లో వేసేసుకొని, అలాగే పచ్చిమిర్చి మన టేస్ట్కి సరిపడా కారం చూసుకొని మీకు ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోండి. వీటిని మాత్రం కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో పచ్చిమిర్చిని. అలాగే అర స్పూను జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 2-3 స్పూన్లు పుట్నాల పప్పును కూడా వేసుకొని ఒక్కసారి ఇలా బరకగా గ్రైండ్ చేసేసుకున్నాను. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం టేస్ట్కి సరిపడా కల్లుప్పు వేసుకున్నాను నేను. అలాగే ఇందులోకి ఒక చిన్న టీ గ్లాసు పాలు వేసుకున్నాను. అలాగే కొన్ని నీళ్లు కూడా పోసుకోవాలి. ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాము. గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ఇంత గట్టిగా వచ్చింది చట్నీ. దీన్ని వేరే బౌల్లోకి మార్చేసుకుందాము. ఇలా తీసుకున్న తర్వాత మనం మిక్సీ గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని దీన్ని కూడా వేసేసుకున్నాను. పల్చగా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మరీ గట్టిగా ఉండకూడదు, అలాగే జారుగా కూడా చేసుకోకూడదు. ఇంత గట్టిగా ఉంటే చట్నీ టేస్ట్ బాగుంటుంది. అలాగే సన్నగా తురుముకున్న కొత్తిమీర తరుగు. మీ అందరికీ తెలిసిందే కదా చట్నీ తాలింపు ఎలా చేయాలో, అందుకే ఈ వీడియోలో చూపించట్లేదు. తాలింపుని కూడా వేసుకుని దాన్ని పక్కన పెట్టుకుందాము. మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కూడా ఒకసారి చూసుకుందాము. మనం సాల్టు కొంచెం ఉల్లిపాయల్లోంచి నీరు వస్తుంది కాబట్టి అది కొంచెం అంటే కొంచెం పలచనవుతుంది, అయినా సరే మనకి సరిపోతుంది. ఒకవేళ కనుక మీకు పలచనైతే కొంచెం రవ్వ కలుపుకోండి. అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. గారెని నేను మీకు చూపించాను కదా, నా చేతుల మీద అలా పెట్టుకుని చేసేసాను. ఒక్కొక్కటిగా ఈ గారెలను వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక వెంటనే తిప్పకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత నిదానంగా అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి. మనం ఈ గారెలు ఆయిల్లో వేసుకునేటప్పుడు బాగా పెళా కాగే ఆయిల్లో వేయకూడదండి. మీడియంగా మనకి ఆయిల్ హీట్ ఎక్కింది అని అనుకున్నప్పుడు ఈ గారెల్ని ఒక్కొక్కటిగా వేసుకున్నట్లయితే అవి లోపలికంటా ఫ్రై అయ్యి చాలా టేస్టీగా ఉంటాయి. వేడి మీద తిన్నట్లయితే క్రిస్పీగా ఎంతో రుచిగా ఉంటాయి. నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇవి డీప్ ఫ్రై చేస్తాం కదా, ఎక్కువ ఆయిల్ అయితే లాగవండి. లైట్గానే ఆయిల్ లాగాయి మన గారెలు అయితే రెడీ అయిపోయాయి.